ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు మరియు వితంతువులకు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరో శుభవార్త అందించారు. జనవరి 1వ తేదీ నుండి 2750 రూపాయల నుండి 3000 రూపాయలకు వృద్ధాప్య పింఛన్ పెంచుతున్నట్లు శుభవార్త అందజేశారు. గత ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు మాత్రమే వృద్ధాప్య పింఛన్ కానీ, ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ ఇస్తూ ఉండేది. ఇప్పుడు దాదాపు కూడా పెరుగుతున్న వృద్ధాప్య పింఛను 2000 కోట్లకు పైచులకే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నారు. గత 4 సంవత్సరాల నుండి కూడా ఎన్నికల హామీలలో భాగంగా 2250 రూపాయల నుండి 3000 వరకు పెంచుకుంటూ వెళ్తానని చెప్పిన మాట వాస్తవం. ఆయన ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జనవరి నెలకు చివరి దశగా 3000 రూపాయల పింఛన్ను ఇవ్వనున్నట్లు అవ్వాతాతలందరికీ కూడా శుభవార్త అందజేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి గారి విలువలతో కూడిన ప్రేమతో అవ్వాతాతలందరికీ కూడా మంచి చేస్తారు అనడానికి ఈ యొక్క ఎన్నికల హామీనే ప్రతి ఒక్కరికి కూడా నిదర్శనం. కాబట్టి అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని, మళ్ళీ వాళ్ళకి మంచి పింఛన్ అందజేయాలని నేను కోరుకుంటూ జై హింద్.